శ్రీ గురు చరిత్ర పారాయణ 10వ అధ్యాయం. మాకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్ని విధాలుగా కూడా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి అపర దత్తాత్రేయ స్వామి వారి అవతారం, అలాగే మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయం గురించి చెప్పుకుందాం. మనము ఈ నిన్నటి అధ్యాయాలు మనం ఒక్కొక్క అధ్యాయం మనం చెప్తున్నాం. ప్రతిరోజు కూడా రోజుకొక వీడియో చూడండి. ఎవరైతే అనుకోకుండా ఈ వీడియోని చూసారో అటువంటి వాళ్ళు పాత వీడియోలు, పాత చాప్టర్స్ కోసం ఈ 9 భాగాల కోసం వెనక్కి వెళ్ళి చూడండి. రోజుకొక చాప్టర్ చొప్పున, అధ్యాయం చొప్పున మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రభ ఛానల్స్లో మనం సెర్చ్ చేసుకొని చూసుకోండి. మనకి సిద్ధ పురుషుడు చెప్తున్నాడు అన్నమాట. నామధారణతో ఇంకా ఇలా చెప్తున్నాడు. శ్రీపాదుల యొక్క రూపములో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి ఎవరు? సాక్షాత్తు భగవంతుడు ఆయన. మరి అటువంటి అంటే గురువు అంటే ఇంకా భగవంతుడే కాబట్టి మనం అందులో డౌట్ పడాల్సినటువంటి పని లేదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః క్లియర్గా శాస్త్రమే చెప్తోంది. కాబట్టి సిద్ధపురుషుడు చెప్తున్నాడు అనమాట. దత్తాత్రేయ స్వామి వారు మరి అవతరించారు చక్కగా శ్రీపాదుల రూపంలో, మొదటి అవతారంలో. ఆయన సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడైన, సకల తీర్థాలన్నీ ఆయనే. అయినా కూడా సాధకులకి సన్మార్గం చూపించాలి, మంచి మార్గాన్ని చూపించాలి కదా. అందువలన ఆయన ప్రతిరోజు కూడా 3 కాలాలలో కూడా కృష్ణానదికి వెళ్ళి స్నానం, అర్ఘ్యం మొదలైనటువంటి విధులన్నిటిని కూడా నిర్వర్తించుకొని ఆయన తన మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు రోజు కూడా. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమే ఉంటుంది. ఈయన పాదసేవ చేసుకుంటేనే భక్తులందరికీ కూడా పవిత్రత వచ్చేస్తుంది, ఎంతో పుణ్యం వస్తుంది. అటువంటి ఈయన వెళ్ళి నదుల్లో స్నానం చేయడం ఏమిటి అని ఒక సందేహం నామధారకుడు కుండిపోయింది. అదే అడిగాడు ఆయన్ని. అప్పుడు ఒక గ్రామంలో, ఆ గ్రామంలో ఒక చాకలు ఉండేవాడు అనమాట. ఒకరోజు అతను కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికి అని చెప్పేసి అక్కడికి ఆ నది దగ్గరికి వెళ్తాడు. వెళ్తే కృష్ణానది దగ్గర ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్నటువంటి ఆ శ్రీపాదస్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయన పైన అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగాయి. అదండి కలగాల్సింది. ముందు గురువుని చూడగానే భక్తి శ్రద్ధలు కలగాలి, మనకి గురి కుదరాలి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకి ఎంతో శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. ఆ రోజు నుంచి కూడా అతను స్వామి నదీ తీరానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను అలా నమస్కారం చేస్తూ ఉంటే శ్రీపాదస్వామి అతనితో ఏమన్నారు? నాయన, నువ్వు రోజు ఎంత శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తున్నావు, నీ సేవ వలన మాకు చాలా సంతోషమైంది అన్నారు. ఆ రోజు నుంచి కూడా అతనికి సంసార చింత నశించిపోయింది. సంసారం ఎలాగా అని మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు కూడా అతను స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా శుభ్రంగా చిమ్మేవాడు, తుడిచేవాడు, నీళ్లు చల్లుతూ ఉండేవాడు. ఆ తర్వాత తన కులవృత్తిని చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఒక వసంత ఋతువులో ఏం జరిగిందంటే, వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఎవరై నువ్వు రాజువై జన్మించి రాజ్యం వెళ్తావురా అని అన్నారు. అంటే అతనికి ఆ మాటలు అర్థం కాలేదు ఆ చాకలి వాడికి. తర్వాత ఒకరోజు అతను గొడ్లు తుక్కోవడానికి నదికి వెళితే అక్కడ సుందర యువతి, అందమైనటువంటి జనంతో, అమ్మాయిలతో కలిసి విహారార్థమై విహారం కోసం నదికి వచ్చినటువంటి ఒక యువరాజును చూస్తాడు. అతని వెంట
వైభవంగా తరలివచ్చిన పరివారం అంత సేవకులు, పల్లకీలు ఇవన్నీ వస్తాయి కదా! రాజుగారు వచ్చాడంటే రాజకుమారుడు. అవన్నీ చూశాడు. ఆ దృశ్యాన్ని చూడగానే అతనికి సమ్మోహనం అయిపోయింది. అయిపోయి నాకు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఈ చాకలి వాడికి. తాను నిరంతరం చేసుకునేటటువంటి నామస్మరణ మర్చిపోయాడు, గురువుగారిని యొక్క నామస్మరణ. తన్మయుడైపై కొంతసేపు ఆ దృశ్యాన్ని అలాగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఆ చాకలివాడు ఏమనుకున్నాడు, మానవ జన్మ ఎత్తాక ఇంతటి వైభవం, సుఖం అనుభవించకపోతే జీవితమే వ్యర్థం. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికింత వైభవం రావడానికి అతను ఎంత భక్తితో గురువును సేవించుకున్నాడో కదా అని చెప్పేసి, నాకు ఇలాంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట, నాకు కలగదలే అని అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతను స్వామికి నమస్కారం చేసి ఏం చేశాడు ఈ చాకలివాడి, స్వామి ఈ యవనరాజు ముస్లిం రాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యం, సంతోషం రెండు కలుగుతున్నాయి స్వామి నాకు అని, మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానేమో, కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వగలదు స్వామి మీరున్నటువంటి స్థితి అని చెప్పి ఇప్పుడు తోస్తోంది స్వామి, అవన్నీ వేస్ట్ అనిపిస్తోంది అని అంటాడు. అప్పుడు శ్రీపాదస్వామి ఏమన్నారు, దానికేముందిరా, నువ్వు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతన్ని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాయనా, నువ్వు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా నాకు చెప్పు అని అడిగారు. చాకలి వెంటనే నమస్కారం చేసి, స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి ఏం చెప్పాడు, నాయన మనస్సులో బలంగా కలిగినటువంటి సంకల్పం నెరవేరాల్సిందే. ఎవరికైనా సరే మనం ఏదైనా కోరిక మనం మనసులో కోరుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా అవ్వాల్సిందే. అందుకని లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ పుడతానే ఉండాలి. కాబట్టి నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా, సంకోచించకుండా అడుగు, డౌట్ పడకుండా అడుగు అంటాడు, మొహమాట పడకుండా అడగమంటాడు. అప్పుడు అతను సిగ్గుతో తల వంచుకొని ఏం చెప్పాడు, ఇప్పుడు నేను ముసలివాడు అయిపోయాను స్వామి, ఈ జన్మలో అంతటి సుఖం లభించినా కూడా తృప్తిగా నేను అనుభవించలేను. కాబట్టి నాకు మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మంతా కూడా అనుభవించగలుగుతాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఏం చేశాడు, నాయనా ఇలాంటి కోరికలన్నీ కూడా తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సుని తృప్తిపరుచుకోవాలి. లేకపోతే కనుక మనస్సు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతూ ఉంటుంది. మనస్సు వల్లే జన్మలు వస్తాయి. నీలో రాజ్యాకాంక్ష, సుఖలాలస బలంగా ఉన్నాయ్యా. సుఖపడాలి, రాజ్యం పరిపాలించాలని ఆ కోరిక చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు మరుజన్మలో మురధర దేశంలో యవన వంశంలో జన్మిస్తావు అని చెప్పాడు. అది విని చాకలివాడు ఏం చేశాడు, స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైందే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా కూడా నన్ను మీరు దూరం చేయకూడదు. మీ యందు దృఢభక్తి ఉండేలాగా నన్ను అనుగ్రహించండి. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని అడిగాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూసావో అలాంటి మరు జన్మలో పొందుతావు అని అడిగాడు. మేము అవతరించవలసినటువంటి సమయం అప్పుడు వస్తుంది మళ్ళీ. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనేటటువంటి సన్యాస రూపంలో జన్మిస్తాం. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు, అది ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైనటువంటి నవ్వుతో అతని వైపు చూశారనమాట శ్రీపాదస్వామి. ఆ రజకుడు ఏం చేశాడు, అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయాడు. ఆయన అలా చూడగానే, నవ్వగానే. శ్రీపాదులు ఇటువంటి లీలలు ఎన్నో అనేకం చేశారు, భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురవపురంలోనే ఉన్నారు ఆయన.
ఆయన నివాసం వలన ఆ కురవపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితాంతం పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని చెప్పి ఆశీర్వదించారు. నాతో సమానుడు మరొకడు లేడు, కాబట్టి నేనే ఆమె గర్భవాసాన్ని అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు. అటు తర్వాత శ్రీకృష్ణుడు అటు తర్వాత ఒక ఆశ్వేయుజ మాసము కృష్ణపక్షమి కృష్ణ ద్వాదశి ఆ రోజు హస్తా నక్షత్రం రోజున శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలో మునిగిపోయి అంతర్ధానమై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో ఎక్కడే ఉన్నానని తెలిపేటటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి జరిగినాయి. అందువల్లనే కురవపురానికి అంతటి శ్రేష్టమైనటువంటి క్షేత్రం అన్నమాట. కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. నెక్స్ట్ వీడియోలో రేపు ఇంకొక చాప్టర్ 11 ఆ అధ్యాయాన్ని మనం రేపు వీడియోలో మనం చూసుకుందాం. శుభమస్తు.